సింహరాశి వారికి జాతకపరంగా చూసుకుంటే సింహరాశి వారికి వ్యయంలో గురువు సంచారం ప్రస్తుతం, అలాగే తృతీయంలో రాశ్యాధిపతి. ఇక్కడ ప్రధానంగా ఈ నెల అన్ని చికాకులు ఒడిదొడుకులు, ఏది ప్రయత్నించినా అది ఫలించకపోవడం. అంటే మనం ఎంత ట్రై చేసినా ఏం ట్రై చేసినా పనులు అవ్వకపోవడం, పనులలో ఆటంకాలు రావడం, పనులు ఆగిపోవడం, పెండింగ్ పడడం. ఇంట్లో ఎలా ఉంటుంది అంటే పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అయితే కొంత అనారోగ్య సమస్య కూడా ఈ నెల సింహరాశి వారికి సూచిస్తోంది. ఇక ఏదైనా శుభము, ఇంట్లో ఒక శుభకార్యం చేసే అవకాశం కూడా ఉంది. పిల్లలు పెద్ద మనిషి అవ్వడమో, లేదు ఏదైనా పిల్లలకి ఏదైనా వస్తువు, ఒక బైకో ఫోనో కొనిపించడమో, లేదు ఏదైనా శుభ కార్యక్రమం, పెళ్ళి, ఉపనయనం లేదా గృహప్రవేశం, ఇవి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ నెలలో. అలాగే ప్రధానంగా సింహరాశికి పనుల ఆటంకాలు రావడం, అనుకున్న పనులు అవ్వకపోవడం అనేది ఎక్కువగా దోషం ఇక్కడ తెలుస్తుంది. చదువుకునే వాళ్ళకు పర్వాలేదు. మరి లోన్లు కానీ మనం లోన్లు పెట్టుకున్నాము, ఆ లోన్లు వస్తాయా, లేదా స్థలము ఇల్లు అమ్ముడు పోతే మాకు అప్పులు తీరుతాయి, అమ్ముడు పోతుందా, స్థలము ఇల్లు ఖచ్చితంగా అమ్ముడు పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే లోన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. తప్పకుండా సింహరాశి వారికి ఒకటే సమస్య ఏంటంటే అనుకున్న పనులు అవ్వకపోవడం, కొంత అనారోగ్య సమస్య. మీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి. నవంబర్ నెలలో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం పారాయణ చేసుకుంటే మీకు చాలా మంచిది. అలాగే ఖచ్చితంగా ఈ నెలలో ఒకరోజు, ఏదైనా ఒకరోజు సుబ్రహ్మణ్య స్వామికి మీ పేరుతోని, మీ నక్షత్రము, మీ రాశితోని అభిషేకం చేయించండి. నెలలో ఉన్న గ్రహదోషమంతా కూడా తగ్గుతుంది, ఆ పీడంతా కూడా పోతుంది.